వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ దేవాతి దేవుడు దయవల్ల మీ అందరి దయవల్ల అయితే నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మన బైక్ రీడింగ్ చూసేద్దాం. స్టార్టింగే 39,176 పక్కన 6. అట్ ప్రజెంట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం, మెయిన్ బిల్డింగ్ దగ్గర. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది. ఇంకా మీకు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అని అంటే వీడియో కింద కొంచెం డీటెయిల్గా కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేస్తారు. వీలైతే ఒక వీడియో రూపకంలో నేనే మరలా ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కొన్ని ఆటోలు కూడా ఆగి ఉండడం జరిగింది, కొంతమంది బైకులు ఆగి ఉన్నాయి, కార్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, బస్సులు కూడా వస్తున్నాయి వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్తున్నాము. ఎటువైపు వెళ్తున్నాం అనేది టైటిల్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ మొత్తం అర్థమైపోయి ఉండొచ్చు. బట్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్, రాంపల్లి, చెర్లపల్లి నుంచి రాంపల్లికి వెళ్తున్న దారి రోడ్డు వెడల్పుకు సంబంధించిన ఎవ్రీ మంత్ అప్డేట్స్ మనం లాస్ట్ ఇయర్లో చాలా చేసినాం, మీరు అందరూ చూస్తూ వచ్చినారు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ తిరిగి ఈ మంత్ అయితే రావడం జరిగింది. నేను ఏప్రిల్ డేట్ టైం కూడా మీకు ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తా. ఇటు నుంచి మనం ఇప్పుడు రాంపల్లికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఫోన్ చేసినుండే మాట్లాడినా, ఎందుకంటే మా వాడు ఇక్కడ ఈ రాంపల్లిలోనే ఉంటాడు, ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి కలుద్దామని అయితే ఫోన్ చేసిన. సో అది వేరే మ్యాటర్ అనుకోండి. ఇటు నుంచి మనం ఈ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఈ బ్రిడ్జ్ వల్ల చాలా మందికి ఉపయోగం జరిగిందనమాట. బ్రిడ్జ్ లేనప్పుడు చుట్టూ తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ ఉండే, బట్ బ్రిడ్జ్ తర్వాత ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ వల్ల ఇటు ఉప్పల్ వెళ్ళాలన్నా, బోడుప్పల్కి వెళ్ళాలన్నా, ఇటు వరంగల్ హైవేకి ఇటు నుంచి టచ్ కావాలన్నా, సిటీ మొత్తం పోవాలన్నా చాలా యూస్ఫుల్ అయింది. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే ఎక్కడికి వెళ్ళినారు వీలైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, మనం ఇప్పుడైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ నుండి రాంపల్లి వైపు అయితే వెళ్తున్నాం. గతంలో మీరు చాలా వీడియోస్ చూసినారు, ఈ రోడ్డు వెడల్పుకు సంబంధించిన వీడియోలు మనం పెట్టడం జరిగింది. చాలా ఇష్టంతో నేను వీడియోలు చేస్తుంటా, దాని కొరకు నేను ఎఫర్ట్స్ పెడతా. ఈ ఎవ్రీ టైం మామూలు ఇప్పుడు బోడుప్పల్ నుంచి ఇది పక్కనే కాబట్టి ఇట్లా వస్తూ సరదాగా తీస్తూ వెళ్తుండే. కాబట్టి ఈరోజు అయితే నేను సైదాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఇటు గట్కేసర్ ఇటువైపు ఉన్నాయి, ఇంకొన్ని వీడియోలు తీసేది ఉందని సైదాబాద్ నుండి అయితే రావడం జరిగింది. అక్కడ మా అత్తగారు ఉంటారు. జనవరిలో మాకు కొడుకు పుట్టిండు. సో ప్రజెంట్ నా మిస్సెస్ అక్కడనే ఉంటుంది విత్ బాబు. నేను కూడా మ్యాక్సిమం టైం అక్కడనే స్పెండ్ చేస్తున్నా. ఇటు బోడుపల్లికి వచ్చిపోతున్నా అనమాట. ఇక్కడ ఏదో పోలీస్ వాళ్ళు ఉన్నారు. 256 చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తుంది బస్సు సికింద్రాబాద్ నుంచి. ఇదేంటిది అగ్నిమాపక సిబ్బందికి సంబంధించింది పోతుంది. అది ఇక్కడ పోలీస్ అన్న వాళ్ళు ఎందుకురో మనకు తెలియదు. నిన్ననే అంబేద్కర్ గారి జయంతి జరిగింది, దానికి సంబంధించింది ఇక్కడ బ్యానరు అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇటు మనం రాంపల్లి వైపు వెళ్తున్నాం. లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇక్కడ సైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, ఆగుతా. ఇదిగోండి, ఇదే మన చెర్లపల్లి బస్ స్టేషన్ ప్రయాణికుల ప్రాంగణం. ఇలా మనం స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మళ్ళీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే వెళ్తాం. ఇటువైపు వెళ్తున్నాం రాంపల్లి వైపు. ఏప్రిల్ 15 మార్నింగ్ 10:09 అవుతుంది. ఇది ఏప్రిల్ మంత్ అప్డేట్ అనుకోవచ్చు, 2026వ సంవత్సరం. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళే వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. కొంచెం వెనక ముందు అవుతుండొచ్చు, బట్ బిలీవ్ మీ డెఫినెట్గా అక్కడికి వచ్చి వీడియోలు షూట్ చేస్తా. అలా చాలా రిక్వెస్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి రిక్వెస్ట్లో నేను ఫుల్ఫిల్ చేసిన. మా ఏరియాకున్న కొంచెం దూరం ఉన్న వాటిని కొంచెం టైం పడుతుండొచ్చు, బట్ డెఫినెట్లీ అక్కడికి కూడా వెళ్తాను. ఇంకా ఒకరోజు ట్రిప్ వేసేది ఉంది, కుకట్పల్లి వైపు వెళ్ళాలి. అక్కడ చాలా ఉన్నాయి వీడియోలు తీసేటి, అటువైపు కూడా వెళ్తా. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూట్ ఇది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ని చాలామంది ఇప్పుడు తిట్టుకుంటున్నారు, అరే చాలా దూరం అయిపోయింది సిటీ నుంచి రావడానికి అది ఇది అని. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత చాలా ప్లస్ పాయింట్ అవుతుంది రైల్వే స్టేషన్ అనేది. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ నుంచే కొన్ని ట్రైన్స్ పెట్టి బస్ ఫెసిలిటీస్ లేదా ఎంఎంటీఎస్
పెడితే బాగుంటుంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఈ రైలు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లి నుంచి ఒక విజయవాడ వెళ్దాం అనుకున్నాం అనుకోండి, సర్టన్ అమౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100-200 మధ్యలో అవుతుంది అనుకుందాం. వేరే దగ్గర అక్కడ అవుతుంది ట్రైన్ టికెట్ అంత ఉంటుంది, ఓకే. మళ్ళీ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ రావడానికి దానికి డబుల్ అవుతాయి కొన్నిసార్లు. క్యాబ్లో వచ్చే వాళ్ళు ఉంటారు, కొంత అందరు బండిలో రాలేరు కదా, లగేజ్ ఉంటుంది. సో దానివల్ల కొంతమంది ఇక్కడ రావడానికి అంత ఇష్టపడడం లేదు, ఎందుకంటే సిటీ అనేది ఎక్స్పాండ్ అయిపోయి మొత్తం అటు వెళ్ళిపోయింది. కొంతమందికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని దూరంగా భావిస్తుంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ అవుతుంది. సో దాని గురించి ఇంకొకసారి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ దాకా వచ్చినాం కనుక అది మాట్లాడడం జరిగింది. మీరు క్లియర్గా చూడవచ్చు, అవన్నీ పోల్స్ ఏర్పాటు చేసినారు. మరి లైట్లు అయితే లేవు, ఇంకా లైట్లు ఎప్పుడు పెడతారో చూడాలి. చాలా అయింది ఆ పోల్స్ ఏర్పాటు చేసి, బట్ లైట్లు పెట్టట్లేరు. ఎప్పుడైనా నైట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేస్తే డెఫినెట్లీ నైట్ టైం ఎలా ఉందనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తే. ఇదంతా రోడ్ ఫినిష్ అయింది, మధ్యలో డివైడర్ ఫినిష్ అయింది, పోల్స్ ఫినిష్ అయినాయి. ఇది అయిపోయి కూడా చాలా కాలం అయిపోయింది. జస్ట్ ఒక దగ్గర ఇట్లా మలుపు ఉంటుంది, మలుపు దగ్గర కింద మురికి కాలు వెళ్తుంటుంది, అక్కడ బ్రిడ్జ్ రావాలి. అండ్ ప్లస్ ఆ మలుపు దగ్గర రోడ్ జరగాలి వరకు. అది జరిగిందా లేదా అని నేను కూడా ఈగర్గా చూడడానికి వెళ్తున్నా, మీకు చూపిస్తా. చెంగిచెర్ల నుంచి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాకా ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఒకవేళ అది చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ చూడకపోతే టైం ఉంటే అది కూడా చెక్ చేయండి. గేల్ కంపెనీ దగ్గర ఒక కొత్త రోడ్ వేసినారు, దాంట్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నాకైతే అది ఏందో భయ్యా, బండి ఆన్ చేసి బయటకు వచ్చినామా ఆ ఊపే వేరే ఉంటుంది. ఫస్ట్ నుంచి మనకి సోకు ట్రావెలింగ్ అంటే మనకున్న దాంట్లో చాలా బాగానే ట్రావెల్ చేస్తాం. ఇప్పటికి కూడా ఆశ ఉంది, బట్ అంత ఈజీ కాదనుకోండి. ఫ్యామిలీ ఇదంతా అమ్మ, భార్య, చిన్న కొడుకు, చిన్నోడు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి రావడము. బట్ చెయ్యాలి. మావాడు పెద్దగా కాగానే నేనైతే అనుకుంటున్నాను, నా మిస్సెస్ తోటి కూడా అన్న ఇంటర్నేషనల్ ట్రిప్పులు చేద్దామని. అంటే అప్పటి వరకు మనం సంపాదించాలనుకోండి, అది వేరే విషయం. ఇదిగోండి ఈ కార్లోనే రోడ్ కాలేదు అప్పట్లో, ఈ మధ్యలో డివైడర్ అయితే కాలేదు. ఈ రోడ్ అయితే కొంచెం అయినట్టుగానే కనబడుతుంది. ఎక్కడ వరకు అయిందో చూద్దాం. వావ్, సూపర్, అమేజింగ్. రోడ్ అయితే అయ్యింది, మధ్యలో డివైడర్ వర్క్ జరగాలి. అరే గ్యాప్ ఇచ్చి చేస్తే బాగానే ఉంది, నాకు కూడా మస్తు అనిపిస్తుంది. ఐ మీన్ నేను వీడియో తీయడానికి గ్యాప్ ఇచ్చిన. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ జరుగుతుంది. సూపర్. కల్వర్ట ఏమంటారు మామూలుగా, నేను బ్రిడ్జ్ అనేస్తున్నా కానీ ఇట్లా కాలువ పైన కట్టేదాన్ని కల్వర్టో ఏదో అంటుంటారంట. ఓకే, ఇక్కడ నేనైతే ఇంకొక లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన, బట్ దిస్ టైమ్ దే చూస్ డిఫరెంట్లీ అనుకోవచ్చు. ఇదే కాలువ. ఓకే, ఇదిగోండి ఈ కాలువ దగ్గర ఇట్లా పైపులు ఇచ్చినారు, పెద్ద పెద్ద పైపులు. ఇట్లా పైపుల పైన ఇట్లా స్లాబ్ వేస్తున్నారు. వర్క్ జరుగుతుంది, జేసీబీ కూడా ఉంది. వావ్, అమేజింగ్. ఇదే పెండింగ్ ఉండే, ఈ పెండింగ్ వర్క్ కూడా జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నాకు. అదొక్కటి ప్లస్ ఈ ఒక 100 మీటర్స్ ఉంటుండొచ్చు. ఈ రోడ్ ఫినిష్ అయిపోతే ఆల్మోస్ట్ చెర్లపల్లి నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్డుకు సంబంధించిన పనులు పూర్తి అయిపోయినట్టే. బట్ ఇంకా లైటింగ్ కూడా వేయాల్సింది ఉంటుంది, అది కూడా సూనే వేస్తారని ఆశిస్తున్నా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఖచ్చితంగా మీరు అడిగిన రిక్వెస్ట్లు ఎక్కడెక్కడైతే ఏ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసి టైం కుదిరించుకొని అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా వచ్చుంటే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితేనే కనెక్ట్ అయ్యి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. @MOSCSPETLOJU మోదెస్ పెట్లోజు అని మీరు ఇన్స్టాగ్రామ్లో టైప్ చేస్తే మన ఇన్స్టా అకౌంట్ కూడా వస్తుంది. అందులో కూడా రీల్స్ చేస్తున్నాం మనం. వీలైతే అందులో కూడా అప్డేట్స్ చూసే ప్రయత్నం చేయండి.
ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం. బైక్ రీడింగ్ చూపించేసి వీడియో ఎండ్ చేయడం జరుగుతుంది. ఎండలు గట్టిగా కొడుతున్నాయి. ఎండాకాలం ఎండలు కొట్టకపోతే వర్షాలు పడతాయా కానీ, బట్ తగు మాత్రం జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, ఒక బస్సు ఆగింది 250C సికింద్రాబాద్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇది మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది బస్. ఇదిగోండి వచ్చేసినాం రాంపల్లికి. బైక్ రీడింగ్ 39,181 పక్కన 0. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. ఇటువైపు వెళ్ళిపోతే గట్కేసర్ వస్తుంది, ఇటువైపు వెళ్ళిపోతే డెడ్ ఎండ్ వస్తుంది, నాగారం ఇదంతా వస్తుంది. అటు నుంచి ఈసర్ వెళ్ళొచ్చు, అటు నుంచి కుషాయి కూడా ఈసీఎల్ కూడా వెళ్ళొచ్చు.